నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్. స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. విశాఖలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నమ. శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ ను టార్గెట్ చేసుకున్నారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. జ్యూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించిన అనిత రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, గాంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. వేపగుంటలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అన్నారు. అనంతరం మహిళా కానిస్టేబుల్స్ తో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ₹1 అయినా తెచ్చారా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆర్థిక సంక్షోభం నుండి విశాఖ ఉక్కును కాపాడిన ఘనత ఎన్డీఏ కూటమిదేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఏనాడు వైసీపీ పోరాడని దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్లాంట్ కు ఆర్థిక భరోసా ఇవ్వడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. డబ్బులు అందించిన తర్వాత ఆ రోజు కూడా కార్మికులందరూ కూడా కష్టపడి యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో లాభాల్లోకి రావడం జరిగింది. రిజర్వ్ క్యాపిటల్ కూడా సుమారు 10,000 కోట్లకు వెళ్ళిపోయింది ఆ రోజు దాంట్లో. మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వీళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళి 3.3 మిలియన్ టన్స్ నుంచి వాళ్ళు 7.4 మిలియన్ టన్స్కి వెళ్ళాలన్న ఆలోచన, 7.3 మిలియన్ టన్స్కి వెళ్ళాలన్న ఆలోచనతో మరి లోన్స్ తీసుకొచ్చి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ ని కొంచెం సింక్రైజ్ చేయడంలో, డిపార్ట్మెంట్ సింక్రైజ్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరిగి హుదూద్ కావచ్చు, స్టీల్ రేట్స్ కావచ్చు, మిస్ మేనేజ్మెంట్ కావచ్చు, అది అటు కార్మికులకి మేనేజ్మెంట్కి సమన్వయ లోపం కావచ్చు, ఇలాగ అనేక కారణాలతో మళ్ళీ ఈరోజు లాసుల్లో ఉంటే, లాసుల్లో ఏ స్టేజ్లో ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటికి ప్లాంట్ రన్నింగ్ కెపాసిటీ 25% ఉంది. ఎప్పుడు కూడా 25% దానికి సామర్థ్యానికి కన్నా తక్కువ, అంటే సామర్థ్యం 100% రన్ అవ్వాల్సింది 25% దాంట్లో రన్ అవుతుందంటే ఎంత ఓవర్ కాస్ట్లు అవుతాయండి, ఎంత భారం పడుతుంది. అలాంటి పరిస్థితి నుంచి కనూపురిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని సుమారు 1650 కోట్లు పెట్టి దాన్ని లాభాలకి మళ్ళీ దాన్ని 75% కెపాసిటీ తీసుకొచ్చారు. అంటే రేటెడ్ కెపాసిటీలో 75%, అంటే 72 to 75% రన్ తీసుకొచ్చారు. యూటిలైజ్ చేశారు, ఆ కెపాసిటీ యూటిలైజ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ప్లాంట్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకుంటే ఓవర్హెడ్స్ తగ్గుతాయి, తద్వారా భారం తగ్గుతుంది, ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గి లాభాల్లో నడ్డానికి ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం వచ్చింది, ఇక్కడ సెంటిమెంట్ని గుర్తించారు, ఇక్కడ నాయకుల యొక్క పోరాటాన్ని, అలాగే కార్మికుల యొక్క పోరాటాన్ని, నిర్వాసితుల యొక్క ఆలోచనలు తీసుకొని ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి సుమారు 11,440 కోట్లు ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా మేము ఒకటి తెలియజేస్తున్నాను. ఆ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు కూడా మా ఎంపీ గారు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. వీళ్ళందరూ ఏమన్నారంటే, మీరు ప్లాంట్ కానీ ఫుల్ రేటెడ్ కెపాసిటీ, దానికి ఎంత సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యంతో ఫుల్ రేటెడ్ కెపాసిటీతో 2 సంవత్సరాలు కానీ మీరు రన్ చేయగలిగితే మీరు సేల్లో విలీనం చేయడం ఈజీ అవుతుందని. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆరోపించారు. పరిగి మండల కేంద్రంలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ పట్టపగలే పరిగి మండలం నుండి కర్ణాటకకు పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు తరలి వెళ్తున్నాయని తెలియజేశారు. తక్షణమే ఇసుక మాఫియాపై ప్రభుత్వం పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాయింట్ పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి కర్ణాటకతో ప్రోగ్రాం పెట్టుకుంటారు. అంటే మేము అన్ని సంపదల్ని రక్షించుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కటి కూడా రక్షించుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇసుకని విచ్చలవిడిగా కర్ణాటకకి తోలుతున్నారు. మంత్రి సవితమ్మ గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే దీనిపైన ఎన్నోసార్లు కూడా పోలీస్ యంత్రాంగానికి, ఎంఆర్ఓకి, మైనింగ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెప్తున్నాము, ఇట్లా ఇసుక దందా జరుగుతూ ఉంది అని. ఈ యొక్క సంపదని తీసుకొని పోయి కర్ణాటకకు అమ్ముతున్నారు, దీన్ని ఆపేయండి అని చెప్తున్నాము. ఇకనైనా ఇంటెలిజెన్స్ వర్గము, పోలీస్ యంత్రాంగం స్ట్రిక్ట్గా ఉంటూ ఏదైతే ఇసుక దందా చేస్తున్నారో ఆ దొంగలకు అందరికీ కూడా స్టాప్ చేసి, దానికి స్టాప్ చేస్తూ మా న్యాచురల్ రిసోర్స్, మా సంపదని రక్షించుకోవాలి అని మేము ఈరోజు కోరుతూ, అదేవిధంగా కొడిగేపల్లిలో ఈరోజు వివిధ పంచాయతీ నుంచి, మండలి నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా నా అడుగులో అడుగు వేసి, కార్యకర్తలందరూ కూడా ప్రజల కష్టసుఖాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బాగుండిందో, బిజినెస్ వర్గాలకు కూడా ఇక్కడ మాట్లాడితే చాలా షాప్స్లో కూడా అప్పుడు బాగా బిజినెస్ జరిగేది మేడం. ఏదో ఒక
ఒక టర్న్ ఓవర్ ఉంటా ఉండింది, ఇప్పుడు బిజినెస్ కూడా డల్ అయింది అని మాట్లాడేది కూడా మనం చూస్తున్నాం. ప్రతి వర్గంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వాళ్ళు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనే విధంగా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా చరిత్రని తిరగరాసి అతి పెద్ద మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.